లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా కూజితం నూపురాణాంచ కాంచీనాం నిదనదం తథా సన్నిశమ్య తత శ్రీమాన్ సౌమిత్రిర్లజ్జితో భవత్ రోషవేగ ప్రకుపిత శ్రుత్వా చాభరణస్వనం చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్ చారిత్రేణ మహాబాహు అపకృష్ట సలక్ష్మణ తాసానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణమూర్తి లోపల స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు, పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడ్డాయి. ఆయన స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేనిక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గు చెందినవాడై పక్కకి వెళ్ళాడు. అది ఆయన చారిత్రం, ఆయన నడవడటువంటిది. కానీ వెంటనే జ్ఞాపకానికి వచ్చింది, మా అన్నయ్య అంత బాధపడుతున్నాడు, ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు. ఆయనకి బాధ కలిగి వెంటనే పిడుగు పడితే ఎటువంటి ధనొస్తుందో, మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధనొస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు. అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నిలబడి తారని పిలిచి అన్నాడు, తారా, ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడికి నేను ఎదురుపడి మాట్లాడడం కష్టం. నేనున్న పరిస్థితిలో లక్ష్మణుడితో మాట్లాడలేను. కానీ రామలక్ష్మణులు గొప్ప చారిత్రం ఉన్నవారు. నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికి కోపాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు మాట్లాడడంలో సమర్థురాలివి. నాతో మాట్లాడడానికి వీలైనంత రీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అది తార గొప్పతనం అండి. కిష్కింధకాండలో ఒక మెరుపు తార. సాప్రస్కలంతి మదవిహ్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్ష్మణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ యష్టి. ఆమె వడ్డాణం వేలాడిపోతోంది, అంటే పెట్టుకుని లేదు. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఆవిడ బాగా మధువు సేవించి ఉంది. కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి. అంటే ఆమె శరీరం మీద ఉండవలసినటువంటివి ఏవీ సరిగ్గా లేవు. ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణమూర్తి దగ్గరికి వచ్చింది. అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యని చూసేసేటప్పటికీ అంత లక్ష్మణమూర్తి కూడా నా మిత్రుడి భార్య, నేను ఇలా కళ్ళెత్తి అటువంటి ఆవిడ్ని చూడకూడదని కోపాన్ని తగ్గించుకుని కన్నులు తలొక్కసారి ఉంచి పరమప్రసన్నుడై తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు తారంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్నిదేశే కశుష్కవృక్షం వనమాపతంతం దావాగ్ని మాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమి అలా అక్కడ నిలబడిపోయావు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లని కాల్చుకుంటూ వస్తుంటే ధైర్యంగా దానికి ఎదురు వెళ్ళిన వాడు ఎవరు నీకు అపకారం చేశారు? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తృహితే యుక్తే నచైనం అవబుధ్యసే. లక్ష్మణమూర్తి అన్నారు, నీ భర్త ధర్మార్థ కామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోపభోగమునందు అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా? నచింతయతి రాజ్యార్థం నాస్వాన్ శోకపరాయణం సామాత్య పరిషత్ తారే కామమేవోపసేవతే. ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు, మంత్రుల్ని పట్టించుకోవట్లేదు, మంత్రులకి దర్శనం ఇవ్వట్లేదు, కేవలం కామాన్ని సేవిస్తున్నాడు. అలా ఉండడం తప్పు కాదా? సమాసాంశ్చతుర కృత్వా ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీంతాంస్తాన్ మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. ఆయన ప్రత్యుపకారం చేస్తాను అని రామచంద్రమూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది సమాసాం చతుర 4 నెలలు అయిపోయినా కుత్వా ప్రమాణం ప్లవగేశ్వర
చేసినటువంటి మాట మరిచిపోయి వ్యతీతాంస్తాన్ మదవ్యగ్రో, మదం చేత తాను చెప్పినటువంటి మాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పు కాదా అంటే తారంది, నకోపకాల క్షితిపాలపుత్ర నచాతి కోప స్వజనీ విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్కసి వీరసోఢుం. నాయన లక్ష్మణ, నువ్వు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు. 2, నీ వారి యందు నువ్వు కోపం పెట్టుకోవచ్చా? నీ స్వజనుడయా సుగ్రీవుడు, తప్పు చేస్తే నువ్వు దిద్దాలి, అంతేకాని నువ్వు ఆయన మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? కాబట్టి నువ్వు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే మీ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సైన్యాన్ని పిలిపించడానికి నీలుడికి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణమూర్తి ఆగారు. హనుమ ఆనాడు వచ్చి ఎంత రక్షించారో చూడండి. కాబట్టి అధిక గుణములు కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి వాడై ఉండాలి. అంతేకాని అధిక గుణములు కలిగినటువంటి వాడు నీచమైన గుణములున్న వాడి పట్ల క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారం ఏముంటుంది? కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. జానామి రోషం హరివీరబంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయ్యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. చేసినటువంటి పని ఏమిటో నాకు తెలుసు, చెయ్యనటువంటి పని ఏమిటో నాకు తెలుసు, వేళ మించిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసినటువంటి మహోపకారం ఏమిటో కూడా నాకు తెలుసు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్తలజ్జం క్షమస్వ తావత్ పరవీరహంత తద్భ్రాతరం వానరవంశనాథం. నాయన, విశేషమైనటువంటి కామంచేత సిగ్గు అనేటటువంటి మాట విడిచిపెట్టి భోగం అనుభవిస్తూ సుగ్రీవుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో. అటువంటి సుగ్రీవుణ్ణి నీ సోదరుడిగా భావించి నువ్వు క్షమించవలసింది. మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరాల మీద తిరిగాడు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంతకాలానికి రాజ్యము భార్య దొరికాయి కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు. కాబట్టి నాయన, నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, సుగ్రీవుడు నీకు దాసాన దాసుడు, ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం తయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. లోపలికొచ్చి సుగ్రీవుణ్ణి చూడు. సుగ్రీవుణ్ణి నువ్వు చూడడానికి అభ్యంతరం ఏంటి?